హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిఖిల్ మాల్యాంకల్ ఏవి ఎంతమందికి నచ్చింది అనేది లైక్ చేయండి. సో కామెంట్ కూడా చెయ్యండి. అండ్ గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో గౌతమ్ కృష్ణ కోసం ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో దయచేసి అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడండి. నిఖిల్ గురించి మాట్లాడుతున్నాం. సో నిఖిల్ మాల్యాంకల్ అనే ఒక వ్యక్తి సో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత జర్నీ కొనసాగుతూ ఉన్న మధ్యలో కొంతమంది విన్నర్లుగా తయారవుతారు. సో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడానికంటే ముందు అడుగు పెడుతున్న క్షణంలోనే విన్నర్ ట్యాగ్ వేసుకొని హౌస్లోకి వచ్చే అతి కొద్ది మంది సభ్యుల్లో అతి కొద్ది మంది కంటెస్టెంట్స్లో ఒక కంటెస్టెంట్ నిఖిల్ మాల్యాంకల్. సో వచ్చాడు, గేమ్ ఆడుతున్నాడు, లాస్ట్ వరకు ఆడాడు. మొదటి వారంలో నామినేషన్స్లోకి రాకపోయినా, రెండో వారంలో నామినేషన్స్లోకి వచ్చిన, ఐదో వారం నుంచి నామినేషన్స్లోకి ఎప్పుడు వచ్చినా సో నామినేషన్స్లోకి వచ్చిన ప్రతిసారి చివరి వరకు ఇప్పటి వరకు ఓటింగ్లో మొట్టమొదటి స్థానంలో ఉంటూ 15 వారాలుగా అదే ఓటింగ్ని, అదే ప్లేస్ని, అదే పొజిషన్ని వదలకుండా, దిగకుండా తను ఒక్కొక్కసారి డల్ అయినా సో తన గ్రాఫ్ డౌన్ అవ్వకుండా బయట తన అభిమానులు అవ్వచ్చు, లోపల తనైనా అవ్వచ్చు. సో ఆ కష్టపడే తీరు ఏదైతే ఉందో సో అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతి ఒక్కరూ గురువింద ఈ సమాజం, పదనింద దాని నైజం, తన కింద నలుపు తత్వం, కనిపెట్టలేదు సహజం. వచ్చారు, చాలామంది నిందలు వేశారు, వాడుకున్నాడన్నారు కొంతమంది ఫీలింగ్స్తో ఆడుకోవద్దు అంటున్నారు, కొంతమంది అమ్మాయిలు వాడుకున్నామన్నారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. తీసుకున్నాడు చాలా వరకు. ఎంత తీసుకున్నాడు అంటే, ఎంత తగ్గాడు అంటే, గొంతులో విషాన్ని దాచుకొని బయటకు నవ్వుతూ ఉండటం అనేది చాలా కష్టం ఆ మనిషికి. ఏదైతే 12వ వారంలో జరిగిన నామినేషన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒక మనిషిని నిలువున నిలబెట్టి కాల్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి నామినేషన్స్ జరిగాయి. ఆ క్షణం అతన్ని మానసికంగా, శారీరకంగా తూట్లు పొడిచిన ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని ఇంచ్ బై ఇంచ్ కిందకి దించుతూ తనని తగ్గించాలని చూసినా ఏ మాత్రం కూడా కొంచెం కూడా తొనకకుండా బెనకకుండా తను తగ్గి ఒక అడుగు వెనక్కేసి ఒక మాట కూడా పైకి మాట్లాడకుండా ఎదురుగా ఉన్న ఇంకొక అమ్మాయి వ్యక్తిత్వాన్ని కాపాడాడు. యష్మి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడున్నా ఆ అమ్మాయి అంతా మొదలుపెట్టింది, నాకేం సంబంధం లేదు అని చెప్పున్నా ఆ రోజు ఆ క్షణం నిఖిల్ మనిషిగా చచ్చిపోయేవాడు. బట్ అలా చేయకుండా ఎదుటి ఉన్న వ్యక్తి, ఆ ఆడపిల్ల ఏదైతే ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ని తను తగ్గుతూ ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడిన విధానం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ జెంటిల్ మ్యాన్ గేమ్. ఆ గేమ్ ఆడాడు నిఖిల్ మాల్యాంకల్. శత్రుత్వాన్ని కొంతమంది పెంచుకుంటారు, కొంతమంది శత్రువులని తయారు చేసుకుంటారు, కొంతమంది శత్రువులు వస్తే యుద్ధం చేస్తారు. శత్రువుని తయారు చేసుకోవడం అనేది ఇష్టం లేదు అని తన మనసుకు ఏదైతే అనిపించిందో ఆ గేమ్ అయితే ఆడాడు. అది కూడా స్ట్రాటజీలో ఒక భాగమే. దాన్ని సేఫ్ గేమ్ అని కొంతమంది మాట్లాడారు. రోజుల్లోనే అనుకుంటా, 2వ రోజో 3వ రోజో సో తనే ముందుగా తనే ఇనిషియేట్ తీసుకొని తనే మాట్లాడుతుంటే డిక్టేటర్ అన్నారు. సరే మాట్లాడుతున్నారు కదా అని డిక్టేటర్ అని మాట్లాడకుండా ఉంటే సేఫ్ గేమ్ అని అన్నారు. సో బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆడినా, ముందుకు వేసినా, అడుగు వెనక వేసినా నిందలు తప్పవని గ్రహించి సో మనం ఎలాగ ఉండాలో, మనం ఎలాగ ఆడాలో అలాగే ఆడదాం, మనకి నచ్చినట్టు ఆడదాం, మన మనసుకు నచ్చినట్టు ఆడదాం అని ఆడిన వ్యక్తి నిఖిల్ మాల్యాంకల్. ఓకే, బిగ్ బాస్ మాటల్లో కూడా విన్నాం అతని గురించి ఆయన ఏం మాట్లాడారు అనేది. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఎక్కడో సమ్వేర్ డిసప్పాయింట్ అయ్యారు అది ఇది అంటున్నారు. ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను, ఎలివేషన్ ప్లస్ ఎమోషనల్ ఈజ్ ఈక్వల్ టు విన్నింగ్ కాంబినేషన్. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నది పుట్టుక ఒక్కో బొట్టుగా నెమ్మదిగానే మొదలవుతుంది, కానీ నదీ ప్రవాహం పెరిగి మహానదిగా మారుతుంది. మీ ఆట తీరు కూడా అదే కనపరిచింది. మొదట్లో వచ్చినప్పుడు చిన్నగా మొదలైన అతని ప్రస్థానం చివరి నామినేషన్కి వచ్చేసరికి ఎక్కడి వరకు వచ్చిందో చూసారుగా. అది మీ ఆట తీరు కూడా అదే ప్రతిబింబించింది.
ఫలితం లభించినా లభించకపోయినా ఒడిదుడుకులన్నీ మొదటి నుంచి ఓపికతో ధైర్యంగా ఎదుర్కొని ఒక్కో గెలుపు కోసం ఎంతో శ్రమించారు. నిందలు మీ మీద పడ్డా ఎంతమంది ఎన్ని నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు. అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అది. ఎన్ని నిందలు వేశారు ఆల్రెడీ చెప్పారు కదా, తొనక్కుండా బెనక్కుండా ఎదుటి వ్యక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుతూ ఆ నిందల్ని భరించిన వ్యక్తి. మిగతా బంధాలు మీతో చివరి వరకు కలిసి నడవకపోయినా ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. అబ్బాబ్బాబ్బా, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. పృథ్వీ లాంటి వ్యక్తి, దళపతి. ఒక్క మాట చెప్తే తను ముందు వెనక చూడకుండా ఆ పని చేసుకొచ్చే రకం పృథ్వీ. తిని చెప్పాడంటే తను శాసనంగా మార్చుకుంటాడు. దానికోసం తన చీఫ్ పదవి కూడా క్షణం ఆలోచించకుండా తిని చెప్పిందే చేసి చీఫ్ పదవి పోయినా కూడా తినని ఒక్క మాట కూడా మాట్లాడకుండా, తినని కనీసం నిందించకుండా, తినని తప్పు అని చెప్పి వేలెత్తి చూపకుండా, సో జరిగిందేదో జరిగిపోయిందని చెప్పి ఫ్రెండ్షిప్తోనే ముందుకెళ్ళి కనీసం నామినేషన్స్లో కూడా చేయకుండా ఆ పాయింట్ని మళ్ళీ తీసుకురాకుండా ఉన్న వ్యక్తి పృథ్వీరాజ్ శెట్టి. ఎత్తు పల్లాలన్నింటిలోనూ మీ ఇద్దరు ఒకరితో ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు, ప్రత్యర్థులతో కలబడ్డారు. బస్తాల్ టాస్క్ ఏదైతే జరిగిందో, బస్తాల్ టాస్క్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. గ్రూప్ అని మీ ఆటని వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే మీరు గ్రూప్ కోసం కాదు, మీ స్నేహం కోసం ఆడారు. మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం. అది అతని ఇష్టం, గ్రూప్గా ఆడాలా ఏంటి అనేది. నెక్స్ట్ లెవెల్ మాటలు ఉంటాయి. నెక్స్ట్, మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. సోనియా గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొంతమంది. సో తను నమ్మిన నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదు. అప్పుడు మీకు తగిలిన గాయాన్ని నిలబడి తట్టుకున్నారు. మిమ్మల్ని చాలామంది సేఫ్ గేమర్ అని నిందించారు. కానీ మీరు స్నేహం పెట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పెంచుకోరు అని చెప్పి అనే విషయం వారు గ్రహించలేకపోయారు. ఇది నేను చెప్పిన మాట, ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్న మాట. తను కావాలంటే స్నేహంకి చెయ్యందిస్తాడేమో కానీ శత్రుత్వానికి కాలు జాబడు. వేరే వాళ్ళకి అటెన్షన్ని క్రియేట్ చేయడు. వేరే వాళ్ళకి ఆ ప్లేస్ తను ఇవ్వడు. కావాలంటే వేరే వాళ్ళు వాళ్ళకంతటా వాళ్ళ ఆ ప్లేస్ తీసుకోవచ్చేమో కానీ తిను మాత్రం ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇవ్వడు. అదే బిగ్ బాస్ చెప్తున్నమాట. నిజానికి మీరు ఒక స్మార్ట్ గేమర్. ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించేటప్పుడు కామ్గా ఉన్నాయి. మీ సత్తాన్ని పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని సైతం చిందించి మీరు మీ దూకుడు చూపించారు. మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తిపోసినా, ఎప్పుడు జెంటిల్గా ఉండాలో, ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్ మ్యాన్ మీరు. ఎన్ని పదాలు వాడాడు తెలుసా బిగ్ బాస్. జెంటిల్ మ్యాన్ అన్నాడు, మాట్లాడారు. తిను జెంటిల్ మ్యాన్ గేమ్ గురించి మాట్లాడాడు. తిను సత్తా గురించి మాట్లాడాడు. తిను శత్రువుని ఎందుకు పెంచుకోడో చెప్పాడు. తిను ఒక స్మార్ట్ గేమర్ అని చెప్పాడు బిగ్ బాస్. ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు విచ్ఛిన్నమైన ఓజీ క్లాన్ని ఒక లీడర్గా ఒక దాటి పైకి తీసుకొచ్చారు. లీడర్ కూడా ముఖ్య లక్షణం మనం అందరం మాట్లాడుకున్నాం. హీఈస్ ద లీడర్, హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద జెంటిల్ మ్యాన్. తీసుకొచ్చారు. మీరు మీకన్నా ఇంటి గురించి ఎక్కువగా ఆలోచించారు. సరదాగా మీరు ఏమి చేసినా హద్దులు దాటలేదు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఇంతవరకు చివరి మజిలీ వరకు చేరువలో నిలబెట్టాయి. నిఖిల్, ఒక పోటీదారుడిగా, ఒక ఇంటి సభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిన మీ మనసులో ఆ ఒక్క లోటు బిగ్ బాస్కి కూడా తెలుసు. మీ మనసున ఉన్న ఆ బరువు తొందరగా తగ్గాలని, మీ మనసుకు దగ్గరైన ప్రతిదీ మీకు దక్కాలని కోరుకుంటూ మీ ప్రయాణాన్ని చూద్దాం. ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత పెద్ద బాడీ బిల్డర్ అయినా, ఎంత పెద్ద యోధుడైనా, ఎలాంటి సిట్యువేషన్స్లో ఉన్నా, ఎంత ధైర్యవంతుడైనా, ఏదో ఒక క్షణం ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏదో ఒక క్షణం తింటున్నప్పుడు, ఏదో ఒక క్షణం పడుకుంటున్నప్పుడు, ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట ఒంటరిగా తిరుగుతున్నప్పుడు, ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా తన జీవితంలో జరిగిన ప్రతిదీ తనకు గుర్తొస్తుంది. ఆ క్షణం, ఆ నిమిషం
ఖచ్చితంగా ఆ వ్యక్తి బాధపడతాడు, ఆ వ్యక్తి కనీసం లో అవుతాడు, ఆ వ్యక్తి డల్ అవుతాడు, ఆ వ్యక్తి కన్నీరు కూడా పెట్టుకుంటాడు. సో ఆ క్షణాన్ని, ఆ నిమిషాన్ని, దాన్ని బిగ్ బాస్ గుర్తించాడు, బిగ్ బాస్ గమనించాడు, బిగ్ బాస్ ఇక్కడ దాన్ని గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరిలోకి ఉంటుంది. సో ఆ పెయిన్ని తీసుకోవడం అంత ఈజీ కాదు. సో బయట ఉన్నప్పుడు మనకి చాలా చాలా డీవియేషన్స్ ఉంటాయి, మనకి చాలా చాలా కావాల్సినంతమంది స్నేహితులు ఉంటారు, కావాల్సిన చేతి నిండా పనులు ఉంటాయి, మనం వాటి నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు ఆ థాట్స్ నుంచి. బట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు, ఆల్రెడీ ఒక ప్రెషర్లో ఉంటున్నప్పుడు, బయట తాలూకు మన పాత తాలూకు జ్ఞాపకాలు అవి గాయాలుగా మారి మనుషుల్ని గుచ్చుతున్నప్పుడు సో ఖచ్చితంగా అవి గుర్తుకొస్తాయి, మనిషిని తక్కువ చేస్తాయి, మనిషిని తగ్గించేస్తాయి. సో వాటిని తట్టుకుంటూ ముందుకు వెళ్తూ గేమ్ ఆడటం, ఆల్రెడీ ఒక మనసులో ఒక ఆలోచనల్ని, వాటి తాలూకు జ్ఞాపకాలని, మనసులో ఆ బరువుని మోస్తూ ఒక వ్యక్తి ఇన్ని వారాలు సర్వైవ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. అలా అని చెప్పి ఇతను ఒక్కడికే కాదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది. మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి, మనసులో చాలా బరువులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. వాటిల్ని నెట్టుకుంటూ ఆ ప్రెషర్ని తట్టుకుంటూ ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో 105 రోజులు ఉన్న ప్రతి ఒక్కరికి మనం సలాం చెప్పాల్సిందే. ఆ 5గురికి మనం సలాం చెప్పాల్సిందే. దాంట్లో ఒకడు నిఖిల్ మాల్యాంక. బిగ్ బాస్ గేమ్ అంటే అంత ఈజీ కాదు, అంత అనుకున్నంత ఈజీ కాదు. ఫేమ్ వచ్చుద్ది, మనీ వచ్చుద్ది, బట్ ఆ ప్రెషర్ని తీసుకోవడం అనేది చాలా కష్టం. అందరూ ఆ ప్రెషర్ని తీసుకోలేదు, చాలా కష్టం. బట్ కొంతమంది మాత్రమే తీసుకుంటారు. దానికి పైపెచ్చు నిందలు మోస్తూ గేమ్ ఆడుతూ ఉండాలి అంటే చాలా కష్టం. సో నిఖిల్ మాల్యాంకల్ అనే వ్యక్తి సో ఆ గేమ్ ఆడాడు, టాస్క్లు ఆడాడు, గెలిచాడు. మాటల్లో కొద్దిగా వెనకపడి ఉండొచ్చు, బట్ చేతల్లో, ఆటల్లో ఎప్పుడు ముందే ఉన్నాడు. మాటలతోటి ఒక మనిషిని తక్కువ చేయటం, మాటల్లోని ఒక మనిషిని కించపరచటం, మాటలతోటి ఒక మనిషిని గాయపరచటం, మాటలతోటి ఇంకొక వ్యక్తిని శత్రువుగా పెంచుకోవటం, మాటలతోటి ఇంకొక వ్యక్తిని శత్రువుగా నిలబెట్టుకోవటం తనకి ఇష్టం లేదు. కాబట్టి సో తను ఎలా ఉండాలి అని అనుకున్నాడో అలాగే ఉన్నాడు. సో ఇప్పటి వరకు అలాగే వచ్చాడు. సో ఇకపైన మీ చేతుల్లో ఉంది, మీ ఇష్టం. సో తను చెప్పాలనుకున్నది చెప్పింది ఏంటి అంటే, సో నేను నా ఆట కోసం, నా గెలుపు కోసం నేను ఎవరిని వాడుకోలేదు, ఎవరి ఎమోషన్స్తోనూ ఆడుకోలేదు అని తను చెప్పిన విధానం ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. సో ఇంకా మీ చేతుల్లో ఉంది. సో ఎవరికి ఓటేయాలి ఏంటి అనేది ఫైనల్గా. సో ఇది నిఖిల్ మాల్యాంకల్ గురించి బిగ్ బాస్ మాటలు, నా మాటలు కలిపి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, నచ్చితే ఏం చేయాలో తెలుసుకో. ఒక్క చిన్న లైక్, ఒకే ఒక్క లైక్ అంతే, ఎక్కువ ఆశించను. సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం. జై హింద్.